ఇది నా ఫారెస్ట్ గెస్ట్ హౌస్. ఈ కొండ కిందున్న అడవిలో ఉంది. నన్ను పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ గెస్ట్లకి ఎలా సెండ్ ఆఫ్ ఇస్తానో చూడు. హాయ్ బలరామ్, కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నాను. ఏ గౌతమ్, ఆఫ్ కోర్స్ yes. ఇంకా లేట్ ఎందుకు, త్వరగా ఫినిష్ చేయి. వద్దు, వాడిని కాల్చొద్దు. వాడు మామూలు వ్యక్తి కాదు. హీస్ ద బ్రెయిన్స్ బిహైండ్ ద బిజినెస్. ఎవడక్కడ, బయటికి రా. బలరామ్ వద్దు, గన్ కింద పడి. ఎవడన్నా అడుగుతున్నా కదా, ధైర్యం అంటే బయటికి రా. ధైర్యం మగాడికి మాత్రమే ఉంటుందా? ఇది నా చేతికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉందా? భయంగా ఉందా? ఇది నీకెక్కడిది? నువ్వన్నీ చూస్తావు కదా. నాగుని చంపింది చూడలేదా? ఏదో లక్కీగా ట్రిగర్ అయింది, కానీ గన్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. లీవర్ పుల్ చేయాలి, అంతే కదా. 9mm model, 50 meter range, 13 round magazine, capacity 1.075 kg, weight, semi automatic. ట్రిగర్ పుల్ చేస్తే చాలు, ఈ మ్యాగజైన్లో ఉన్న నెక్స్ట్ బుల్లెట్ ను చంపడానికి రెడీ అవుతుంది. దట్టు పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. కాలిస్తే స్ట్రైట్ గా స్వర్గమే. కాదు, నరకమే. నాకొక కాల్ మాత్రమే పోయింది, కానీ చాలా చేతులున్నాయి. సార్, వీడే మెయిన్ క్రిమినల్. పోలీసులు చూడగానే రిపోర్ట్ చేయడం మొదలు పెట్టావా? పోలీస్ని చూడ్డం ఏంట్రా, నువ్వు చూసేదే పోలీస్ని. She's a well-trained police and my proud student. నాకు ఇష్టమైనవి రెండు. ఒకటి నా చెల్లి బృంద, ఇంకొకటి పోలీస్ అవ్వాలని నా డ్రీమ్. నొప్పికి భయపడితే పోలీస్ అవ్వలేం. ఆ బ్యాచ్ లోని బెస్ట్ స్టూడెంట్ యశోద. ఆఫ్టర్ ట్రైనింగ్ షీ విల్ గెట్ ద బెస్ట్ పొజిషన్ అనుకున్నా. అక్క, ఇంటర్వ్యూ ఏమైంది? ఏమైందక్క? ఏం లేదు. ముందు నా దగ్గర నిజం దాచిన యశోద చాలాసార్లు అడిగాక చెప్పింది. ఈ జాబ్ కొన్న డిమాండ్ ఎంతో తెలుసా? 20 lakhs. కానీ నేను నీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను. నేను పిలిచినప్పుడల్లా వస్తే నువ్వు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన పనిలే. ఈ విషయం బయటకు వస్తే నాలా పోలీస్ అవ్వాలనుకునే పేద ఆడపిల్లలు
భయపడి ఆగిపోతారు. దీన్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. బృందా, నేను లంచం అడిగిన వాడికి ఈ డబ్బిచ్చి పోలీస్ అయిపోవక్క అని రాసుంది. వెంటనే నేను ఈ విషయం వాసుదేవ్ సార్కి చెప్పాను. నేను యశోద కలిసి బృందాని వెతకని ప్లేస్ లేదు. ఎక్కడ చూశారు? మాకు బృందా ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తోందని తెలిసింది. నువ్వు కంగారు పడుకో, రా, ఐల్ టేక్ కేర్. లో రిషి, మేము ఆ హాస్పిటల్ మీద ఫోకస్ చేసినప్పుడు అక్కడ రహస్యంగా ఏదో జరుగుతోందని తెలిసింది. అక్కడ పని చేస్తున్న ఓ నర్స్ అక్కడికి వచ్చే చాలా మంది పేద ఆడపిల్లల్ని కలిసి ఏదో మాట్లాడుతోందని మా బాయ్స్ ట్రాక్ చేశారు. ఆ నర్స్ని పట్టుకొని బృందా ఫోటో చూపించి ఎంక్వైరీ చేశాం. ఈ అమ్మాయి అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగింది. సరగసికి ఒప్పుకుంటే ఇస్తారని చెప్పానంతే. ఇప్పుడు బృందా ఎక్కడుంది? నాకదంతా తెలీదమ్మా, కానీ 5 ఏళ్లలో 5 బిడ్డల్ని కంటానని కాంట్రాక్ట్ మీద సంతకం చేసింది. ఆ పిల్ల 20 లక్షలు కావాలని అడిగింది. ఇంత తెలిసిన దానివి ఎక్కడికి పంపుతారో తెలీదా? నిజంగా తెలియదు సార్. అమ్మాయిలతో మాట్లాడి ఒప్పించడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత వాస్కో అనే ఏజెంట్ వస్తాడు, మా చేతిలో 30,000 పెడతాడు. అంతటితో మా పనైపోతుంది. సరే, వాస్కో గని పట్టుకుని ఉతికితే నిజం బయటకు వస్తుంది. వాస్కో అంటే ఒక్కడు కాదు, ఆ పని చేసే వాళ్ళందరి పేరు అదే. సరగసి ఇక్కడొక్క చోటే కాదు, డబ్బు కోసం ఆశపడి చాలా సెంటర్లలో ఇలాంటి పనులు చేసే వాళ్ళున్నారు. నాలాగా చాలా మంది నర్సులు, డాక్టర్లకు కూడా సంబంధం ఉంది. మీరు ఆ ఏజెంట్ కోసం వెతుకుతున్నారని తెలిస్తే వాడిని చంపేస్తారు. నేను చెబుతుందంతా నిజం, నాకింకేం తెలీదు. సరే, ఇది స్మగ్లింగ్ కేసో లేకపోతే ఇంకేదైనా అయితే మనం అండర్ కవర్ ఆపరేషన్ చేసేవాళ్ళం. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. వాట్ ఐ థింక్ ఈజ్, ఆ ప్లేస్ ఎక్కడుంది, అసలు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్తో వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సార్, మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ధైర్యం గల అమ్మాయిని పంపిస్తే బెటరేమో. నేను వెళ్తాను సార్. వద్దు యశోద, నువ్వు ఇంకా అఫీషియల్ పోస్టింగ్ కూడా తీసుకోలేదు. డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏ సపోర్టు ఉండదు. అండ్ వితౌట్ గన్స్ అండ్ గ్యాజెట్స్ నీ వల్ల ఐ డోంట్. సార్, నా దగ్గర ఎలాంటి గన్స్ లేకపోయినా మీరిచ్చిన కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకునే ఈ డిసిషన్ వల్ల నీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్ రెండు డిస్టర్బ్ అవుతాయి. అందులోనూ ఈ ప్రెగ్నెన్సీ. బృందా నాకంటే చిన్నది. నేను తనకి అక్కని మాత్రమే కాదు, అమ్మని కూడా. నేను వెళ్తున్నాను సార్. నా వల్ల ఆయనంత చేసి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తాను. నువ్వు నన్ను వాచ్ చేయడం కాదు, నేను ఇక్కడికి వచ్చిందే నిన్ను వాచ్ చేయడానికి. డే 1 నుంచే ఇక్కడ డ్యూటీ మొదలుపెట్టా. ఎవరెవరేం చేస్తున్నారు, ఈ ప్లేస్ ఏంటి, ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ నోట్ చేశా. ఇంపార్టెంట్ కెమెరా పొజిషన్స్, బ్లైండ్ స్పాట్స్ నా అద్దం మీద బొట్టు బిళ్ళలతో మ్యాప్ లాగా మార్క్ చేసి స్టడీ చేశా. ఎవరికి నొప్పులు వచ్చాయి, వెంటనే అటెండ్ అవ్వాలి. ఇక నుంచి మీ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు. నన్ను కాలుస్తారేంట్రా? బాణం చెప్పండి. నడు నడు. ఏయ్, పట్టు
పట్టుకోండి వాళ్ళని, వెళ్ళండి. ఊపుకుంటూ వెళ్ళడం కాదు, వేసేయండి వాళ్ళని. పడేయండి, కింద పడేయండి. ఆ రూమ్లోకి వెళ్ళండి, వెళ్ళండి.